నమస్కారం. సినిమా 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 అదొక మాయాలోకం. గతంలో సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి, దేశభక్తిని పెంపొందించేవి, కుటుంబ కథా చిత్రాలు ఉండేవి, సమాజాభివృద్ధి చిత్రాలు ఉండేవి. నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు కూడా మంచి మంచి చిత్రాలు తీసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి, రావట్లేదని నేను అనను. కాకపోతే చాలా విశృంఖలంగా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు కానీ అటువంటివి. ద్వందార్థాలు వచ్చే డైలాగులు సినిమాల్లో, అశ్లీల నృత్యాలు, అశ్లీల పాటలు, సంగీతం అయితే చెవులు దద్దరిల్లిపోతాయి, గింగిరిల్లిపోతాయి. మాధుర్యమైనటువంటి సంగీతమే లేదు అసలు సినిమాలలో. మొదటి పాట వచ్చి రెండో పాట వచ్చేసరికి మొదటి పాట మర్చిపోతాం మనం. అలా ఉన్న ఈ రోజుల్లో నటుడుగానో నటీమణిగానో అయిపోవాలని సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఇట్లా ఆదిలాబాదు, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కు వచ్చేసి పాపం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ తపన వేరు. వాళ్ళు కళాకారులుగా రాణిద్దామని అనుకున్నారు. కాకపోతే కొన్ని ముఠాల చేతుల్లో చిక్కి డ్రగ్స్కి, మత్తుమందులకి, మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటమే కాకుండా వాళ్ళకు తోడుగా ఉన్న సహనటులకి, సహాయ నటులకి, బుల్లితెర నటులకి అందరికీ కూడా ఈ మత్తు పదార్థాలు అలవాటు చేసేసి, నార్కోటిక్ డ్రగ్స్ని అలవాటు చేసేసి జీవితాలు చిన్నాభిన్నం చేస్తున్నారు కూడా. గత 5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో పట్టుబడిన గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, వాటిలో ఉన్నటువంటి మూలాలు కానీ పరిశీలిస్తే చిత్రసీమ ప్రముఖులే అధికంగా ఉన్నారు. మరి ఏం మాయ రోగం వచ్చిందో వాళ్ళకి, చిత్రసీమలో ఉన్నటువంటి కొంతమందికి విద్యార్థులను కూడా పాడు చేసేస్తున్నారట. మన్నె లావణ్య విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసి నటీమణి అయ్యింది. బుల్లితెర టీవీలలో కొన్ని పాత్రలు పోషించింది. ఇక్కడికి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసిందిట. సంగీతం కూడా నేర్చుకుందిట. సంగీతం పాఠాలు కూడా చెబుతూ ఉంటుందిట. డ్రగ్స్ కేసులో మన్నె లావణ్యను అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొంతమంది నటీనటులు ఆమె వ్యాపార భాగస్వాములుగాను, ఆమెతో మత్తు పదార్థాలు సేవించడంలోనూ కూడా భాగస్వాములుగా ఉన్నారట. కొంతమంది విద్యార్థులు కూడా సరఫరా చేశారట. తెలంగాణ పోలీసులు ఆ మన్నె లావణ్య మొబైల్ ఫోన్ని సీజ్ చేసి ఇన్స్టాగ్రాము, వాట్సాపు, ఫేస్బుక్ చాటింగు ఇవన్నీ కూడా పరిశీలిస్తే కొంతమంది సినీ నటుల పేర్లు, అగ్ర నటీనటుల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. నిజమో కాదో నాకు మాత్రం నిజంగా తెలియదు. కానీ వాట్సాప్ గ్రూపులలో మాత్రము ఈ మన్నె లావణ్యతోటి నాగబాబు గారి కుమార్తె కొణిదెల నిహారిక, చంద్రబాబు నాయుడు గారి కోడళ్ళు, లోకేష్ బాబు గారి భార్య నారా బ్రహ్మణి కూడా ఈ లావణ్యతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నారని, డ్రగ్స్కు అలవాటు ఉందని నేను చెప్పడం లేదు, సత్సంబంధాలు కలిగి ఉన్నారని, వాళ్ళకి ఇవిడ మంచి స్నేహితురాలని మన్నె లావణ్య వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. వాళ్ళు డ్రగ్స్ సేవించారని కానీ, వాళ్ళకి డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయని కానీ నేను అనడం లేదు. ఇది మాత్రం వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. అటువంటి వాళ్ళతో మీకు ఎందుకురా అమ్మా, మీరు మంచి కుటుంబాల నుంచి వచ్చారమ్మా, మంచి కుటుంబాల నుంచి వచ్చారు, మీరు మంచి మహిళలమ్మా, మీరు మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళమ్మా, అటువంటి వాళ్ళతో స్నేహం చేసి మీ పరువు, మీ కుటుంబం పరువు తీసుకోవద్దమ్మా నిహారిక తల్లి, అమ్మా బుజ్జి, బ్రహ్మణి బుజ్జి, అలా వద్దమ్మా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలివమ్మ నువ్వు, లెజెండ్ బాలకృష్ణ గారి కూతురివమ్మ, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడి కోడలివమ్మ నువ్వు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయకండి అమ్మా, దయచేసి స్నేహం చేయొద్దు. మీకు మీ కుటుంబాలకి అప్రతిష్ట తీసుకురావద్దమ్మా. అలాగే ఈ మన్నె లావణ్య అలియాస్ అన్విత 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. పటాన్చెరువులో ఉండేదిట. 2014లో ఒక షార్ట్ ఫిలింలో నటిస్తుంటే శేఖర్ రెడ్డి అనే మరో నటుడి ద్వారా ఉనీత్ రెడ్డి పరిచయం అయ్యాట. షార్ట్ ఫిలింలో నటిస్తూనే సంగీతం కూడా నేర్చుకుందిట. ఒక ఇన్స్టిట్యూట్లో పాఠాలు కూడా చెప్తోందిట. ఆ ఉనీత్ రెడ్డి అనే వ్యక్తితోటి సాన్నిహిత్యంతో జలసాలకి కూడా అలవాటు పడిపోయిందిట. డ్రగ్స్కి బానిసగా మారిపోయింది. గోవాలో గ్రాము 1500 రూపాయలకి కొని హైదరాబాద్కి తీసుకొస్తారట. ఇక్కడ ఇందిరా అనే మరో మహిళతో కలిసి ఒక గ్రాముని 1500కి గోవాలో కొన్న గ్రాముని 6000 రూపాయలకి, గ్రాము 6000 రూపాయల చొప్పున విక్రయించేవారట. 6000 రూపాయలు పెట్టి ఎవరు కొనగలరు చెప్పండి? సినిమా డబ్బులు ఉంటేనే వాళ్లే కొనగలరు. బ్యాంకులను మోసం చేసిన వాళ్ళు కొనగలరు.
రియల్ ఎస్టేట్లో అక్రమ దందాలు చేసిన వాళ్ళు కొనగలరు, సామాన్య మానవులు కొనలేరు కదా. గ్రాము 1500కి తీసుకొచ్చి గ్రాము 6000 రూపాయలకు అమ్ముతున్నారట. అమ్మకండి, కొనకండి, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు, ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు, కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు, విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దని చెప్పి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాను మిమ్మల్ని. లావణ్య, ఉనీత్ రెడ్డి ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటారు. తెలంగాణ పోలీసులు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందిస్తే ఆదివారం సాయంత్రం శంకరపల్లి నార్సింగ్ రోడ్లో అదుపులోకి తీసుకున్నారు లావణ్యని. తనిఖీల్లో లావణ్య దగ్గర 4 గ్రాముల MDMA అనేటువంటి మత్తు పదార్థం దొరికింది. సినీ ఇండస్ట్రీ వారితో పాటు చాలామంది ప్రముఖులతో లావణ్యకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలామంది ప్రముఖులతో, అదే ఇందాక నేను చెప్పాను కదా 2 పేర్లు. మరి వాట్సాప్లో చక్కర్లు కొట్టినాయి ఆ పేర్లు. నాకైతే వాళ్ళ మీద అనుమానం కూడా లేదు, కానీ వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి వాళ్ళిద్దరు పేర్లు. లావణ్యకి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లావణ్యని పోలీసులు ఈ కేసులో A2గా పెట్టారు, A1గా ఉనీత్ రెడ్డిని పెట్టారు, A3గా ఇందిరా అలియాస్ ఇందుని చేర్చారు. ఉనీత్ను కూడా అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు, కానీ మరి అది ఎంత మటుకు నిజమో పోలీసులు అయితే నిర్ధారించలేదు. ఇందు పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం పోలీసులు గాలిస్తున్నారట. 3.6 కిలోల గంజాయి చాక్లెట్ల పట్టివేత. ఒడిశాకి చెందిన నిందితుడు అరెస్టు. మరో కేసులో 1 కిలో గంజాయి సీజు. ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థకి మచ్చ చేస్తాయి, కానీ తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా ఉక్కుపాదం మోపింది. తగ్గుముఖం పట్టింది ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీ కాస్త తక్కువగా ఉంది కనుక అక్కడ ఇంకా పూర్తిగా వేళ్ళూనుకోలేదు. హైదరాబాద్లో ఫుల్గా ఉంది సినీ ఇండస్ట్రీ. సినీ ప్రముఖులే చొరవ తీసుకుని మత్తు పదార్థాలకు అలవాటు పడిన నటీనటుల్ని సినిమా రంగం నుంచి బహిష్కరిస్తే చాలా బాగుంటుంది. సినీ పరిశ్రమకి కళంకం రాదు. ఎలా సినీ మోజులో వచ్చి డ్రగ్స్కు బానిసై తర్వాత విక్రయంలోకి. గుంటూరు, సైబరాబాద్లోనూ కేసులు. గతంలో ఈ లావణ్య మీద గుంటూరులో కూడా కేసులున్నాయిట, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పటాభిపురం పోలీస్ స్టేషన్లో 2022లో కేసు నమోదైందిట. 2023లో మోకిలా పోలీస్ స్టేషన్లో ఉనీత్ రెడ్డి, లావణ్యపై మరో కేసు నమోదైందిట. ఇవి అధికారికంగా పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని మనం చెప్పుకున్నాం. ఎవరు డ్రగ్స్కి దూరంగా ఉండండి, డ్రగ్స్ అలవాటు చేసుకోకండి. మత్తు పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్. తెలంగాణ డీజీపీ రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు తగ్గట్లుగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని డీజీపీ రవిగుప్తా తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించేవారు, అదే పనిగా వాటిని వాడేవారి పట్ల జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడిప్పుడే మత్తు అలవాటు పడుతున్న వారిని బాధితులుగా గుర్తించి డీఅడిక్షన్ కేంద్రాలకు తరలిస్తామని, మత్తు పదార్థాలను విక్రయిస్తూ ఎక్కువసార్లు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 59 కేసులు నమోదయ్యాయని, 189 మందిని అరెస్టు చేసి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ రవిగుప్తా గారు వెల్లడించారు. ఇదంతా జరుగుతున్న తెలంగాణలో. బాబు గారు, చిన్నబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మరో నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో గంజాయి ఉంది, రాష్ట్రంలో మత్తు పదార్థాలు ఉన్నాయి అని చెప్పి గోలగోలు చేస్తున్నారు. వాళ్ళు ఉండేది హైదరాబాదులో, వాళ్ళ స్థిర నివాసం హైదరాబాదులో, రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, రాజకీయ ఆపనందులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఇక్కడ నోరెత్తరు, తెలంగాణలో మాత్రం నోరెత్తరు వాళ్ళు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు, అక్కడ ప్రజలు ఎవరో మత్తు పదార్థాలకు అలవాటు కాలేదు. పచ్చ మీడియా, పచ్చ పార్టీ ప్రజల్లో విషం నింపడానికి ప్రయత్నిస్తోంది, విషపు వార్తలు రాసేసి. అంత తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సౌమ్యులు, చాలా మంచివారు, మత్తు పదార్థాలకు చాలా దూరంగా కూడా ఉంటారు వాళ్ళు. వీళ్ళే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు మత్తు పదార్థాలని హడావిడి చేస్తారు. అవన్నీ చేయకండి. మత్తు పదార్థాలు మానేయండి అని చెప్పి ఒక సినిమా తీయండి. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక సినిమా తీయండి. మంచి సినిమా, సందేశాత్మక సినిమా తీసి చూపించండి. జైళ్లలో ఎలా మగ్గాల్సి వస్తుందో చూపించండి. కనుక
పిల్లలు మీరు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, విద్యార్థులు భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి, కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థల్ని నాశనం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.